ఒక చిన్న గ్రామంలో ఒక ఆనందమైన కుటుంబం ఉండేది. అమ్మ, నాన్నతో పాటు ముగ్గురు కుమార్తెలు, జోషిక, దైవిక, చిన్న ఇషిక. మధ్యాహ్నమ అమ్మ, నాన్న పొలాల్లో ఉన్నారు కాబట్టి వారికి భోజనం తీసుకెళ్లమని ముగ్గురు అక్క చెల్లెమ్మలకు ఒక బుట్ట ఇచ్చింది. ముగ్గురు సోదరీమణులు పాటలు పాడుకుంటూ నవ్వుకుంటూ దారిలో నడిచారు. నది ఒడ్డున వెళ్లేటప్పుడు ఒక చిన్న బాబు ఏరుస్తూ కనిపించాడు. అతని గొర్రె మేక ముల్లుల చెట్లలో ఇరుక్కుపోయింది. జోషిక ముందుకు వెళ్లి మేకను శాంతపరిచింది. తెలివైన దైవిక ఒక కర్రతో ముల్లుల్ని తొలగించింది. ఇద్దరూ కలిసి మేకను సురక్షితంగా బయటకు తీశారు. అకస్మాత్తుగా మేఘాలు కమ్ముకున్నాయి. వర్షం బలంగా కురిసింది. నది ఉప్పొంగి బాబు రథం కూడా ప్రవాహంలో కొట్టుకుపోయే ప్రమాదం వచ్చింది. జోషిక ధైర్యంగా ఒక తాడు తీసుకొని రథానికి కట్టి దైవిక దాన్ని దగ్గరలోని బలమైన చెట్టుకి కట్టింది. చిన్న ఇషిక పరుగెత్తి గ్రామంలోని పెద్దలను పిలిచింది. అందరూ కలిసి రథాన్ని కాపాడగలిగారు. అంతలో గ్రామస్తులు అమ్మా నాన్న అక్కడికి చేరుకుని ముగ్గురు పిల్లల ధైర్యానికి ఆశ్చర్యపోయారు. అమ్మా నాన్న గర్వంగా వారిని కౌగిలించుకున్నారు. గ్రామస్తులు కూడా పిల్లలను పొగిడారు. ఆ రాత్రి ముగ్గురు సోదరీమణులు ఆనందంగా కూర్చున్నారు. ఇషిక, నేను మిల్లా ధైర్యంగా ఉండాలి అని అంది. జోషిక చిరునవితో, ధైర్యమంటే ఎటువంటి భయం లేకుండా ఇతరులకు సహాయం చేయడం అంది. దైవిక కూడా, మనం కలిసి ఉంటే మరింత బలంగా ఉంటాం అని చెప్పింది. ఆ రోజు నుంచి గ్రామమంతా ఈ ముగ్గురు ధైర్యమైన అక్కాచెల్లెమ్మల కథను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంది.